జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 4,100,000 మంది ఓటర్లు. పెద్దోళ్ల బంగళాల్లో పనికెళ్లే వాళ్ళు, గేట్ల దగ్గర కాపలా ఉండే సెక్యూరిటీ గార్డులు, తోపుడు బండ్లు, ఇస్త్రీ కొట్లు నడుపుకునే సన్నకారు జిందగీలకి కేర్ ఆఫ్లే జూబ్లీ హిల్స్ బస్తీలు. గతంలో ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా అన్నిసార్లు గుంపులో కొట్టుకుపోయిన బాపతే ఇప్పుడు వచ్చింది చూశారు జూబ్లీ హిల్స్ ఓట్ల జాతర. ఒక ఎమ్మెల్యే కాలం చేయబట్టి 3 పార్టీలకు మాడు పగులుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలనుకునే పార్టీకి, తొలిసారి పవర్లోకి రావాలని ఉబ్బలాట పడే ఇంకో పార్టీకి ఇజ్జత్ కా సవాలే ఈ జూబ్లీ జగడం. జూబ్లీ బస్తీ మైనారిటీ ఓట్ కోసమే క్యాబినెట్లో కొత్త కుర్చీ వేసింది రేవంత్ ప్రభుత్వం. ప్రతి 100 ఓట్లకు ఒక కాపలాదారుని పెట్టింది ఇంకో పార్టీ. టీడీపీ బీఆర్ఎస్ సీటుగా మారిన జూబ్లీ హిల్స్ మురికివాడల్లో బీజేపీ ప్రభావం ఈరోజు చాలా తక్కువగా కనిపిస్తుంది. కారుకు ఓటా, బుల్డోజర్కి ఓటా అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ నేను అంటున్నా, జూబ్లీ హిల్స్ నేరో గల్లీల్లో కారు దూరుడు జర కష్టంగా కానొస్తుంది. ఈ మెజారిటీ పైన పోలింగ్ డేట్ జరిగే పరిణామాలు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.